మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపరకాలి ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని హిందుస్థాన్ లో చేర్పించుండేవాడు. మీలాంటి తెలివైన నాయకులు ఇలాంటి డైలాగ్ వేస్తారనే మోడీ తెలివితోని 1000 రూపాయల రూట్లు కూడా చేసిండు సారు. అయితే ఇప్పుడు మొత్తం మీద రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇప్పుడు మనకు కాశ్మీర్ ని ఇండియాలో కలిపేసు పాకిస్తాన్ 2 తుంకలు చేస్తారు. వావ్, వెరీ నైస్. ఎవరు ఏ రాహుల్ గాంధీ? ఈయన నాకు పక్క కూర్చుడు ఈయన నువ్వు చెప్పేది ఒక నుంచి చూడవా చూసిరు కదా, ఈయన దేశాన్ని కాపాడు ఆయన. సరే పాటు ఈయన అయితే మరి కాశ్మీర్ ఇండియా కలుపు ఇండియానే తీసుకుపోయి మొత్తం పాకిస్తాన్ కమ్ముకున్నాం. ఆ తర్వాత విషయం కానీ సారు దేశ రాజకీయాలు వద్దు సారు. ఎందుకు మన రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకోవడం మస్తుగా ఉన్నాయి సారు, అంత కాడికి అక్కరేలేదు. కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక విషయం చెప్తా సారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో హోల్ సిటీలో కరెంటు బిల్లులు కట్టిపి